అత్తల్ని సంపేయాలనిపిస్తుంది. ఇందుకే నాకు బంగారం వద్దు, బోకడా వద్దు. మీ అమ్మని ఇంటికి పంపేరా. అసలే నా కోడలు ముంగీసలాంటిది, దొరికితే ముక్కలు చేసి మింగేత్తది. అందుకే చెవిటి దానిలా నటిస్తున్నా. అవసరమైనవి వినిపిస్తాయి, అనవసరమైనవి వినపడవు. ఇది కావాలనే నాతో ఆడుకుంటోంది. ఆట మొదలెట్టింది నువ్వత్తయ్యా. ఎంత మంచి కంపెనీయో! పద్ధతులు, ప్రవర్తనలు, చెట్లో బలం ఉండాలి, పండ్లో గుజ్జుండాలి. ఆస్తి రాసిస్తే అమ్మకు కూడా చెప్పలేదు. వేదావా, పెళ్ళాం దగ్గర దాస్తే బతికిపోతావు, అమ్మ దగ్గర దాస్తే అడుక్కు తినిపోతావు. నేను దాసేనే. అదే బా, నాకు ఐఫోన్ కొనిచ్చి ఆశ్రయించుకున్నావు కదా. అరే 24 గంటల్లో పని చేసేది 8 గంటలు. ఆ పని చేయడానికి కూడా ముడ్డు నొప్పి ఒక్కొక్కడికి. నీకు టైంకి శాలరీ వస్తుంది, కంపెనీకి టైంకి ప్రాఫిట్ వస్తుంది. మీ ఇద్దరిని మేనేజ్ చేయలేక నాకు జీవితం మీద ఇరక్తి వస్తుంది. వెంటనే ఫోన్ పెట్టి పని చూడు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, రియాలిటీ మర్చిపోతాడు. ఈడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఏమండి కాఫీ అక్కడ పెట్టా. ఏంటే చూస్తున్నావా? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? టెన్షన్లో ఉన్నప్పుడు టార్చర్ పెట్టావంటే తాట తీసేస్తాను చెప్తున్నాను. నువ్వు తాట తీసేస్తే నేను తాటికలు కప్పుకొని పోతాను. మరి ఇప్పుడు నీకేం కావాలి? నేను కాఫీ తెచ్చినప్పుడు ఎప్పుడైనా అక్కడ పెట్టు అన్నావా? చేతికి తీసుకునేవాడివి. నేను ఏమన్నా ఖాళీగా కాళ్ళు చాపుకుని టీవీ చూస్తున్నానా? కళ్ళు. ఓహో, నాకిప్పుడు వెలిగింది లైటు. మీ అమ్మ వచ్చింది కదా, ప్రతి పనికి పెళ్ళాం అక్కర్లేదు ఇంకా. అందుకే కదా ఈ చేంజ్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎడతారా లింకు? మీ సంబంధం వచ్చినప్పుడే మీ అమ్మని అంచనా వేసా, కానీ నిన్న అంచనా వేయలేకపోయా. వంచకుడివని. వంచకుడా? నేనేమన్నా కాకా హోటల్లో కాఫీ కప్పులు అందించే సర్వర్ని అనుకుంటున్నావా? అక్కడ పెట్టు అంటున్నావు. అదే ఈ కప్పు మీ అమ్మ తెచ్చుంటే, అమ్మా ఇంత బరువు పనులు నీకెందుకమ్మా, ఇవన్నీ చేయటానికి తాళి కట్టి ఓ పనిదాన్ని తెచ్చాను కదమ్మా అని లేచి కాళ్ళకు దండం పెట్టుకొని చేతులతో తీసుకొని పొగుడుతూ మరీ తాగేవాడివి. బీపీ అన్న తగిలిందేంటే నీకు? మా ఫీలింగ్స్ మీకు బీపీలాగా, మా రోదలు మీకు రోగాల్లాగే కనిపిస్తాయి. ఎందుకంటే మీ అమ్మ వచ్చింది కదా, ప్రతి పనికి పెళ్ళం అక్కర్లేదు ఇంకా. మాట్లాడితే మా అమ్మకు బడి ఎడుతావేంటే మరసంపు మొహందానా? అనుకుగా ఉంటే అత్తకన్నా మెత్తగా ఎవరు ఉండరు. అణచాలని చెప్తే కోడల కంటే గట్టిగా ఎవరు ఉండరు. నోరు మూసుకుని గదిలోంచి బయటికి వెళ్ళవే. ఆహా, ఇప్పుడు గదిలోండి బయటికి పొమ్మంటావు, రేపు ఇంట్లోంచి బయటికి పొమ్మంటావు. ఎందుకంటే మీ అమ్మ వచ్చింది కదా, ప్రతి పనికి పెళ్ళం అక్కర్లేదు ఇంకా. కొత్త కొత్త హుక్ లైన్లన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావే తిక్క మొహందానా? ఇంట్లోకి కొత్త కొత్త హక్కులు వస్తున్నాయి కదా, అందుకే కొత్త కొత్త హుక్కులు కూడా వస్తాయి. దీనమ్మ జీవితం. పని చేసుకునేవు నువ్వు. కొడుకు ఇంటికి తల్లి రావడం కొత్త ఏంటే కోతు మొహం. అయినా మా అమ్మ ఎవరి మీద ఆధారపడదు, నీ మీద అసలు ఆధారపడదు. ఒకరికి పెట్టే రకమే కానీ పట్టుకొచ్చే రకం కాదు. ఆశపడ్డం, కకృతి పడ్డం లాంటి చీప్ వర్డ్స్ ఆండలమ్మ డిక్షనరీలోనే లేవు. నీకో విషయం తెలుసా? మా ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా ఆండలమ్మ రాకుండా ఆకు కూడా వేరు. అది మా అమ్మ లేవులు. అరే సీను, అదిగో వచ్చింది. ఈ మైసూరు పాకు తినరా. రాను రాను ఈ ఆడవాళ్ల పద్ధతులు మారిపోతున్నాయి. ఫంక్షన్ లో ఆకుల మీద వేసిన సీట్లు తింటలేదు. ఒకళ్ళకి పెట్టే రకమే కానీ పట్టుకొచ్చే రకం కాదు. తినకపోతే పర్లేదు, చెప్తున్నారు ఏంట్రా? చెప్పనివ్వండి అత్తయ్య గారు. ఇక్కడ మీకు చుట్టాలు ఎవరున్నారండి ఫంక్షన్ కి వెళ్ళటానికి? చుట్టాలా పట్టాలా? వీధిలో మన విరోధులు ఎవరే? వేరమణి. వాళ్ళింట్లో ఓనిల్ ఫంక్షన్ అంట, పిల్లవ పైన పని కట్టుకుని మరి వెళ్ళిపోయింది అత్తయ్య. ఆశపడ్డం, కకృతి పడ్డం లాంటి చీప్ వర్డ్స్ ఆండలమ్మ డిక్షనరీలోనే లేవు.
అత్తయ్య వెళ్తే వెళ్ళింది, ఆవిడతో పాటు నన్ను లాక్కెళ్ళిపోయింది. వాళ్ళేమో ఆఖరి బంతిలో ఆఖరి సీట్లో ఆకేసి కూర్చోపెట్టారు. మా ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా ఆంటల్లం రాకుండా ఆకు కూడా వేరు. అది మామూలు. తల కొట్టేసింది. నువ్వు ఊరుకోవే. అయినా ఇరుగు పొరుగుతో విరోధం ఏంటి? అవసరమైనప్పుడు పప్పు పెరుగు ఇవ్వడం మానేస్తారు. అమ్మా, ఇది ఇలేజీ కాదు ఇష్టం వచ్చినట్టు దూరేయడానికి. అసలే మా కాలనీలో ఆడవాళ్ళందరూ అదో టైపు, మొగుళ్ళ మధ్యన గొడవలు ఎట్టేస్తారు. అన్నాలెట్టడం చేత కాదు గాని గొడవలెట్టడం మటుకు బాగా వచ్చేమో ఈ ఆడవాళ్ళకి. లేదే, భోజనాలు బాగా ఎడతారే. ఏంట్రా పెట్టేది? తిప్పి కొడితే 50 మంది లేరు, వంట మాత్రం 200 మందికి జయించారు. ఆకుల్లో వడ్డించిన ఐటమ్స్ అన్ని కోళ్లు కెలికేసినట్టు కెలికేస్తున్నారు. వాళ్ళ భోజనాలు వాళ్ళిష్టం, మనకెందుకు? హలో, భోజనాల్లోనే జనాలున్నారు. జనాలు లేకుండా భోజనాలేంటి చండాలంగా? ఇలాగే జాకెట్ ముక్కల దగ్గర కూడా కలర్స్ కోసం పెద్ద లెక్చర్ పీకారు. అవును, జయంతి గారి పట్టు చీర మీదకి పచ్చ రంగు మ్యాచ్ అయిద్దంట. రాణిగారికి ఎరుపు రంగు లేదన్నారు. నీలమకేమో గంధం రంగు, కమలకేమో నీలం రంగు పంచాను. పంచుకుంటేనే కదా పరిచయాలు ఏర్పడేది. ఆ పరిచయాలతోనే పంచాయతీలు మొదలవుతాయి. అసలే మా కాలనీలో ఆడవాళ్ళందరూ అదో టైపు. ఉన్న మీ ముగ్గురు ఆడవాళ్ళతోనే మొగ్గలేసేస్తున్నాను. నువ్వు నాతో కొత్త మొగ్గలు వేయించుకో. చిన్నప్పుడు ఇదే మైసూరు పాకు కోసం పక్కింటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి ఎక్కెక్కేడ్చావరా ఎదవా. ఇప్పుడు చేతిలో పడేసరికి చీప్ అయిపోయిందా? ఇవన్నీ దాచుకొని నేనే తింటా. ఒక్క ముక్క కూడా ఇవ్వని యాదవకి. చిన్నప్పుడు నువ్వు వేసిన సిన్నులు చాలానే ఉన్నాయి సీను. మొన్న సెడ్డీ లేకుండా తిరిగావంది, ఇప్పుడు స్వీట్ల గురించి ఏడ్చావంది. చరిత్ర తిరగేస్తే ఇంకెన్ని సెండాలేనాలో. నా అసలు చరిత్ర తెలిస్తే మీరిద్దరు చెక్కురుచి కింద పడతారు. చక్కెర వ్యాధి వచ్చే ఏజ్ లో చరిత్ర తెలుసుకొని ఏం చేస్తాంలే. నువ్వు చిన్న బొప్పివి మరి. ఒక పని చేద్దాం, ఇద్దరు ఫోటోలు మ్యాట్రిమోన్లో పెడదాం. ఎవరికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందో చూద్దామా? పెట్టి పెట్టగానే నీ ప్రొఫైల్ బీక అవతల ఆడేస్తారు. ఏ ఆరోగ్యం బాగోలేక ఆరోగ్యశ్రీ కార్డు కోసం అప్లై చేసిన ఆస్మా పేషెంట్ లా ఉంటది. దీని డీటెయిల్స్ అప్లోడ్ చేయగానే సైట్ కి వైరస్ వచ్చేద్ది. వంచరం కదా? ఆండాలమ్మ దగ్గర నొక్కుతారు. వారు మన ఇద్దరి మధ్యలో ఆల్దేరే నొక్కకూడదు. పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటారు కదా బా. ఎవరు చెప్పింది? సినిమాల్లో హీరో బోల్డ్ అంత డబ్బు సంపాదించి పెద్ద పెద్ద ఇళ్లను కొట్టి హీరోయిన్ ని కాపాడి పెళ్లి చేసుకోగానే శుభం కార్డు వేస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకు? పెళ్లి అవగానే ఆడి సినిమా కూడా అయిపోద్ది కాబట్టి. కానీ నువ్వు ఇంకా హీరోలా ఫీల్ అవుతున్నావు బా. అలా ఎందుకు అనిపించింది? అమ్మని ఆలిని ఒక చోటు ఉంచి ఆదర్శ మొగుడు అవుదాం అనుకుంటున్నావు చూడు, నీ సరదాకి సలాం బా. బోల్డ్ అంత పని అయిపోయింది. నీ సరదాకి దొరదట్టేసింది బా. యా, మా అమ్మ ఫోన్ చేస్తోంది. చూస్తా ఎత్తు. హలో, అల్లుడు ఇంట్లో ఉన్నాడా? లేడని చెప్పండి. లేడు. లేడా? సరేలే, మేమే వచ్చేస్తున్నాంలే. ఎక్కడికి? ఎక్కడికేంటి, అక్క ఫోన్ చేసి రమ్మంది. ఆల్రెడీ సిటీలో దిగాం. సరేలే, ఉంటాను. నీ బతుకు ఫ్రీ బస్ ఎక్కిన లేడీస్ మధ్యన కండక్టర్లు అయిపోద్ది బా. ఆడికి దిగి పారిపోయి ఛాన్స్ అన్నా ఉంది. నాకు మాత్రం కుక్కల వ్యాన్లో పడ్డ లెగ్ పీస్లో పీస్ అయిపోవడం తప్ప వేరే చాయిస్ లేదు. ఏంటి సెటప్? చిప్పు బానే ఉందా? చిప్పు బాగుంది కాబట్టి చిప్స్ పెట్టా. కుంపతీసి చిప్స్ ప్యాకెట్లో ఏ చీమల మందు కానీ కలిపేసి అత్తయ్యకి పెట్టేస్తావేంటి? నేను కోడల్ని, క్రిమినల్ని కాదు. ఆళ్లే జైల్లో ఉంటున్నారు. ఏడ్చావులే. జనరల్ గా నువ్వు చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఏం చేస్తావు? సినిమా చూస్తా. ఎక్కడా? తెర మీద. లైవ్ లో ఫైట్ సీన్ ప్లాన్ చేసా, బ్రేక్స్ లేకుండా ఎంజాయ్ చేయి. ఏం చేసావే? అంగే పారు. వంగి పారక్కర్లేదు, మామూలుగానే పారొచ్చు. అమ్మా, ఈడొచ్చిన కూతురంటే గుండెల మీద కుంపటంటారు. గ్యాస్ పొయ్యిలు వచ్చిన తర్వాత కూడా మీరు అలానే ఫీల్ అయ్యారా? ఏడుస్తున్నావు?
పడమనే కదమ్మా నాతో 7 అడుగులు వేయించారు. ఎవరేమన్నా పడమనే కదమ్మా నన్ను పెళ్లి పీటలెక్కించారు. అయ్యో, జీవితాంతం తలదించుకొని బతకమనే కదమ్మా నా తలొంచి తాళి కట్టించారు. అయ్యో, అలా ఏం లేదే, అసలు ఏమైంది? మా అత్తయ్య వచ్చింది, నా ఇంట్లో నన్ను ఒంటరిదాన్ని చేసింది. చెల్లుంది కదే. చెల్లి అది ఎప్పుడు ఎవరి సైడ్ ఉంటుందో దానికే తెలీదు. ఐఫోన్ ఇస్తే ఆస్తి మొత్తం ఇచ్చేత్తది. నువ్వొత్తే నాకు బలంగా ఉంటది. వస్తావా అమ్మా? వస్తానా ఉండు, వచ్చేవాడు పని చెప్తా. రామ్మా, ఇద్దరం కలిసి రివెంజ్ తీర్చుకుందాం. అయ్యా, మేకప్ అయినట్టుంది. కంసుడితో ఫైట్ చేయటానికి కృష్ణుడు వచ్చాడు, రావణాసుడితో ఫైట్ చేయటానికి రాముడు వచ్చాడు, బల్లాల దేవుడితో ఫైట్ చేయటానికి బాహుబలి వచ్చాడు, అత్తతో ఫైట్ చేయటానికి అమ్మ వస్తుంది. అత్త డైనోసర్, అమ్మ కింగ్ కాంగ్. కుమారి, అదిగో వచ్చింది కింగ్ కాంగ్. ఏమే, నీకేం పని లేదంటే అత్తమాన రమ్మని ఫోన్ చేస్తావు. దారి ఖర్చుకు దోల తీరిపోతుంది ఇక్కడ. ఇక్కడ కూతురు జీవితం దారి తప్పుతుంటే దారి ఖర్చులు అంటాడేంటమ్మా? ఏమండి వంకాయమ్మ గారు, ఎప్పుడొచ్చారు? అమ్మా వచ్చింది, విజృంభించు. తీసుకో. నన్ను దీవించండి వదినా. కింగ్ కాంగ్ ఏంటి ఒంగుని దండం పెడుతోంది? అయ్యయ్యో, లేవండి వదినా, మీరు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి? వయసులో మీరే కదా వదినా, నాకంటే పెద్దవాళ్ళు. నువ్వు మరణ మృదంగంకి ప్లాన్ చేస్తే మనసు మమత జరుగుతోంది అక్కడ. మాయ గారు తప్పకోండి. చిప్స్ మెత్తబడిపోయినట్టున్నాయి మాయ గారు. గాలిపోయిందేమో. పోయిందా ఏంటి సూత్రం? ప్లేట్ రాలేదా? వచ్చినట్టుంది. వచ్చేసింది కదా. ఏం చేసావు? ఏంటి మాయ గారు సిటీలోకి దిగారంట కదా? నువ్వు ఇంట్లో లేవంట కదా? మీరు వచ్చేటప్పటికి వచ్చేస్తావులేండి. అత్తయ్య గారు కూడా వచ్చారంట కదా? వచ్చింది. మంచి పని చేశారు. మా అమ్మ అత్తయ్య గారి కోసం తన మెళ్ళలో హారం ఇద్దామని ఎప్పటి నుంచో అంటుంది. చాన్నాళ్ళకి వస్తున్నారు కదా, ఇప్పుడు ఇచ్చేద్దామలండి. అవును, సడన్ గా ఎందుకు వస్తున్నారు? అది మీరుండండి. తల్లి కూతురు దగ్గరకు ఎందుకు వస్తుంది అల్లుడు? పెళ్ళైన కూతురు దగ్గరికి తల్లి ఎందుకు వస్తుందండి? ఒకటి బాగు చేయడానికి, రెండు చెడగొట్టడానికి. ఫస్ట్దే. అయితే పర్లేదు, మా అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. అలాగే అల్లుడు. ఆండాలమ్మ మెళ్ళో హారం ఎంత బాగుంటుందో. త్వరగా ఆటో పిలవండి. అలాగే. ఆటో. రేఖ మారిపోయిందని షాక్ అయినట్టుంది. దొంగోడిచ్చిన హారం చూసిన మీ అమ్మ మొహంలో నేను చంద్రముఖం చూశాను. ఇది ఇంకోసారి. పూర్తిగా చంద్రముఖిగా మారిన మీ అమ్మ వంకాయమ్మను చూసి ఈవిడ గంగగా మారడానికి చాలా టైం పడుతుంది. ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు నీకు? అలా వచ్చేస్తే ఎంతే. అసలే నా కోడలు ముంగీసలాంటిది. దొరికితే ముక్కలు చేసి మింగేత్తది.
అందుకే చెవిటిదానిలా నటిస్తున్నా. అవసరమైనవి వినిపిస్తాయి, అనవసరమైనవి వినపడవు. పెళ్ళైనప్పటి నుంచి నా కొడుకు నా ఇంటికి రావాలంటే దీని పర్మిషన్ కావాలంట. కుంకుడుకాయ మొహంది. నీ కొడుకేంటి